నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరై పార్టీ శ్రేణులతో కలిసి రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయ సంస్కరణ చట్టం తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. దేశంలోని తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణ చట్టం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజిత్ బాబు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సహకరించిన రైతులు, వ్యాపార సంస్థలకు, రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఈరోజు ముఖ్యంగా భారత్ బంద్ ఎందుకు పెట్టడం జరిగింది? కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నల్ల చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో రైతుల నడ్డి విడిచే కార్యక్రమం తీసుకొస్తున్నారు. రైతులు గమనిస్తున్నారు. ఒకవేళ మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు ఈ రైతులకు ఏం చేయలేదు అనుకుంటే ఈ రోజున ఒకటే సవాల్ చేస్తున్నా, బండి సంజయ్ గారితో సహా బీజేపీ నాయకులు ఎకరానికి 5,000 తీసుకుంటున్నారే, అది విత్డ్రా చేసుకోవాలి. చేసుకుంటే మీరు తలెత్తుకొని తిరగాలి తప్ప చేసుకోకపోతే తలదించుకొని తిరగాలి. అది బీజేపీ నాయకులకు నేను సవాలు విసురుతున్న మాట చెప్పడం జరుగుతుంది. రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో దాని నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తీసుకున్న దానికి మద్దతుగా ఈనాడు మంచిర్యాల పట్టణంలో మంచిర్యాల కుటుంబం గతంలో వ్యవసాయం చేసి ఇప్పటికి కూడా తనకు వ్యవసాయ భూమి ఉంచుకున్న ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో దానికి రైతులను నడ్డి విడిచే విధంగా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రతి రైతు కూడా నట్టేట ముంచే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా తెలుగులో రైతు ప్రతి వస్తువును కూడా మరి తాను పండిస్తేనే మనం ఈనాడు ఉన్న 3 కోట్ల మంది, 4 కోట్ల మంది తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో 120 కోట్ల మంది ఈనాడు రైతు ద్వారా రైతు పండించిన పంటనే తిని మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి రైతుకు తను పండించిన ఏదైతే ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు, తను నిర్ణయించిన ధర రాదు, పంటలు అకాల వర్షాలతోని పంటలు నష్టపోతూ ఉన్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా భారత్ బంద్లో భాగంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హాజీపూర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయ చట్టాల సవరణ చట్టం తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. దేశంలోని తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే రైతు వ్యతిరేక వ్యవసాయ సంస్కరణ చట్టం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వర్ణలత, వైస్ ఎంపీపీ రమాదేవి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్, శ్రీనివాస్, మందపల్లి శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అదే పార్లమెంట్లో కూడా వ్యతిరేకంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించారు. అదొకటే కాదు, అదే కాకుండా రైతు పండించిన పంటను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు అప్పగించద్దు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లయితే ఆ పెద్ద సమస్యలు, అందుకే యావత్ తెలంగాణ రైతాంగం అంతా అది ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ను అది బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోకపోతే ఈ వ్యతిరేక చట్టాలకు అనుగుణంగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టి 11 రోజుల నుంచి చేస్తున్న దానికి మేమందరం మద్దతుగా మన కేసీఆర్ గారు ఏదైతే రైతు బాంధవుడు, రైతుల గురించి అర్థం చేసుకున్న కేసీఆర్ బంధు పిలుపు మేరకు ఇవాళ హాజీపూర్లో మేమందరము వారికి సంఘీభావం తెలుపుతూ వారందరూ రైతుల పక్షాన నిలబడి ఈరోజు మొత్తం రైతులము భారతదేశం మొత్తం కూడా రోడ్లెక్కి ధర్నా చేయడం, వెంటనే రద్దు చేయకపోతే మీ ప్రభుత్వం ఉండదు.
మన సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవసాయ చట్టం, కొత్త వ్యవసాయ చట్టము రైతులకు వెన్ను విరిచే విధంగా ఉంటుంది కాబట్టి ఈ చట్టం మాకు అవసరం లేదు. ఏదైతే రైతులకు మన సీఎం కేసీఆర్ గారు ఎంతో మంచి పథకాలు, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు గారి దివాకర్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆజిపూర్ మండలంలో మరి ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమము, రైతు బిల్లు వ్యతిరేకతకు రైతును రద్దు చేయాలని ఈ ఆజిపూర్ మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాను. అదేవిధంగా దండపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం రైతులను నట్టేట ముంచేలా వ్యవసాయ బిల్లులు తెస్తుందని, వీటి ద్వారా వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పెరిగి రైతు కనుమరుగయ్యే అవకాశం ఉందని, కాబట్టి వ్యవసాయ బిల్లులు తీసివేయాలని కేంద్రం డిమాండ్ చేశారు. ఈ వ్యవసాయ బిల్లుల ద్వారా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరి రైతు నష్టపోతాడని ఆవేదన చెందాడు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గురువయ్య, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు గడిపెల్లి సత్యం. వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ దాని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఒక డిమాండ్తోని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దండపల్లి మండలంలో ఇలా భారత్ బంద్ పాల్పంచుకుంటూ రస్తారోకా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గడ్డం సీన్ గారికి, మరి రైల్వే అనుకోండి, టెలికాం అనుకోండి, ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజ్ చేసింది. ఇవాళ అన్ని అయిపోయి అదానీ అంబానీలకు అన్ని అప్పచెప్పి వాళ్ళను వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకునే విధంగా ఈ దేశాన్ని దోచి వాళ్ళకు పెడుతున్నారు. అన్ని అయిపోయిన తర్వాత ఈ దేశ సంపద మొత్తం రైతు దగ్గర ఉన్నది, రైతులు పండించే పంట మీద ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లుకు నిరసనగా రైతుల భారత్ బంద్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా జగిత్యాల పట్టణ బీట్ బజార్ నుండి ర్యాలీగా వెళ్లి జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తాలో తెరాస పార్టీ శ్రేణులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మహాధర్నా చేపట్టారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత్ సురేష్ ధర్నా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జెడ్పీ చైర్పర్సన్లకు అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్ అరెస్టు చేసి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బుద్దారం గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ బి సత్యనారాయణ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ శరత్ చంద్ర పవర్, ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ ఓఎస్డీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు నేరస్తులుగానే వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారనే విషయం కూడా తెలుస్తుందని కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చి పలు రకాల పుకార్లను నమ్మకూడదని, వాటిలో నిజానిజాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. మహిళల సమస్యలు తెలుసుకొని మహిళలకు ఎటువంటి సమస్యలున్నా పోలీసుకి చెప్పవచ్చన్నారు. ప్రజల రక్షణలో భాగంగానే కార్డినెన్స్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతాపరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లేదా డయల్ 100కి ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని, ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. గ్రామంలో వృద్ధులకు చలికాలంని దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు పంపిణీ చేశారు. రిస్క్ మన ఒక్కరికే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా అవుతుంది. ఇప్పుడు ఒక కేసు చెప్పినారు ఇప్పుడే, అతను రమ్మి ఆడేసి 6 లక్షల వరకు పోగొట్టుకున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఆ ఒక్క ఫోన్ వల్ల ఇప్పుడు అతనికి కష్టమే, వాళ్ళ ఫ్యామిలీకి కష్టమే, అందరు ఎంత బాధలో ఉన్నారు. సో మీరు అలాంటి తప్పుడు దాన్ని పట్టారని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు కూడా ఏమైనా సజెషన్స్ కావాలి సార్, మాకు కూడా ఏమేమి ఇట్లా
మేము కూడా ఇట్లా చదువుదాం అనుకుంటున్నాము, మేము కూడా ఇట్లా కాలేజ్లో జాయిన్ అవుదాం. యూత్ పిల్లల గురించి చెప్తున్నారు. యూత్ పిల్లలు ఫోన్లలో ఎక్కువ నిమగ్నమయ్యి దాంట్లో రమ్మీ ఆడడము, లేకపోతే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేయడము, ఇట్లాంటివన్నీ చేసి ఒక మంచి ఉద్దేశం పెట్టుకొని, మంచి ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక గోల్ పెట్టుకొని వెళ్తే కంపల్సరీగా ఈ ఊరు దాటేసి మీరు చెన్నూరు దాటి మళ్ళీ అక్కడ హైదరాబాద్ ఢిల్లీ నుంచి యూ కెన్ గో టు అదర్ కంట్రీ, వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. సో టార్గెట్ అనేది పెట్టుకోండి లైఫ్లో కంపల్సరీగా. స్టడీస్ చదువు అని పెట్టుకోండి. మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, దాంట్లో మేమేమైనా హెల్ప్ చేయగలుగుతామా, లేకపోతే మేము ఒకవేళ డైరెక్ట్గా చేయకపోయినా వేరే డిపార్ట్మెంట్లకు చెప్పేసి చేయవచ్చు అయినా ఏమైనా ఉంటే కలెక్టర్ గారి దగ్గర కూడా నేను మాట్లాడతాను. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మేము వచ్చి మీ దగ్గరికి వచ్చి ఇష్యూస్ అడిగేసి మీకు కోఆపరేట్ చేసి సొసైటీ ముందుకెళ్ళి అందరం కలిసి ఫార్వర్డ్కి వెళ్ళి ముందుకెళ్దామనే ఆ ఉద్దేశంతో రావడం జరిగింది. గవర్నమెంట్కి అగేన్స్ట్ పోరాడాలా ఇలాంటివన్నీ అంటే మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే మీకు కావాల్సినవి అన్ని మీ చేతిలో మీ ఫోన్ ద్వారా ఉన్నాయి, మీకు అన్ని యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ప్లాన్ చేసినందుకు ఇక్కడ వచ్చిన ఏసీపీ జైపూర్ నరేందర్, అందరూ సిఐస్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, సిఆర్పిఎఫ్ అందరూ పోలీస్ పర్సనల్ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ ఈ బుద్ధారం విలేజ్, ముఖ్యంగా చెన్నూరు మండలంలో బుద్ధారం విలేజ్ని ఎన్నుకొని ప్రతి ఇంటిని కార్డినెంట్ సర్చ్ చేయటం జరిగింది, చెక్ చేయటం జరిగింది. ఇదంతా మీ యొక్క ఈ కార్డినెంట్ సర్చ్ అంటే ఏదో కాదు, మీ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ గురించే. మీ ప్రతి విలేజ్లో భాగంగా అంటే ప్రతి వారం ఒక నెలకు ఒక విలేజ్లో భాగంగా ఈరోజు మీ విలేజ్ని ఎన్నుకోవడం జరిగింది. మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విలేజ్ చాలా శాంతి పద్ధతులు కానీ అసాంఘిక శక్తులు కానీ ఏమి ఉండకుండా ఈరోజు మన గౌరవనీయులైన రామగుండం సిపి గారి ఆదేశానుసారం ముఖ్యంగా మన ఓఎస్డి అంటే డీసీపీ ఆపరేషన్స్ రామగుండం శరత్ సార్ ఇక్కడ ఉన్నారు, సారు ఐపీఎస్ సార్, వారి ఆదేశానుసారం ఈరోజు మంచి చెన్నూరు టౌన్ సిఐ ఇప్పుడు దాకా ఏసీపీ గారు మాట్లాడినప్పుడు 10-15 ఇయర్స్ బ్యాక్ అంటే 10-15 సంవత్సరాల క్రితం రేట్స్కి వచ్చినాడు అని చెప్పడం జరిగింది. అప్పట్లో ఈ ఊరికి రావాలి అంటే ఒక పోలీస్ పార్టీ వేసుకొని 15-20 మందిని తీసుకొని వస్తే కానీ ఎస్ఐలు, సిఐలు లేకపోతే పోలీసులు కనపడకపోతుంది. మరి ఇదే ఇప్పుడు చూస్తే మనం ఇదే ఊర్లో ఒక 40 మంది పోలీస్ వాళ్ళు ఉన్నారు, అందరు బై రోడ్ వస్తున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, ఒక 5 సిఐలు ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భారత్ బంద్ కోల్ బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలో విజయవంతమైంది. నస్పూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు రోడ్లపైకి వచ్చి సీసీసీ కార్నల్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో చేశారు. సీసీసీ కార్నర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఆందోళన రాస్తారోకోలో సీతారాంపల్లి, నస్పూర్, తాళ్లపల్లి, సింగపూర్ గ్రామాల రైతులు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఓడ్నాల రాజమల్లు ఆధ్వర్యంలో ఎడ్ల బండిపై వచ్చి నిరసన తెలిపారు. సీసీసీ నుంచి శ్రీరాంపూర్, నస్పూర్ కాలనీ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రైతు బంధుతో పాటు కనువిప్పు కలగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయని చెప్పారు. వ్యవసాయ బిల్లును లోక్సభలో బలం లేకున్నా బీజేపీ ఆమోదించిందని ఆరోపించారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగే వ్యవసాయ బిల్లులోని 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుకు కనీస మద్దతు ధర కలిగించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర చర్చ ప్రతినిధులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, రీజియన్ కార్యదర్శి మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, తొంగల రమేష్, కౌన్సిలర్లు హైమద్, పంగల గంగ ఎర్రయ్య, బండి పద్మ, కుర్మిల అన్నపూర్ణ మోహన్, బోయ మల్లయ్య, మొగిలి, పూదారి కుమార్, చీడం మహేష్, మాజీ సర్పంచులు మల్లెతుల రాజేంద్రబాణి, గోపాలరావు, వేల్పుల రాజేష్, జగ్గయ్య, జక్కుల రాజేశం, ముత్తె రాజేశం, తిప్పని రామయ్య, కోఆప్షన్ సభ్యులు భాగ్యలక్ష్మి జనార్దన్, కాసిం, నాయకులు గర్సె రామస్వామి, భీమయ్య, బండి తిరుపతి, దెబ్బటి రామన్న, పత్తి వెంకటేష్,
మోతే కనకయ్య, ధర్ని మధుకర్, సిద్ధం తిరుపతి, వేల్పుల రవీందర్, రాజేశ్వరరెడ్డి, దగ్గుల మధు, ప్రశాంత్, ముక్కేర వెంకటేష్, జ్యోతి, రామచందర్ గౌడ్ పాల్గొన్నారు. జై కిసాన్ దేశాన్ని రక్షించేవాళ్ళు, జై జవాన్ దేశ ప్రజలకు అన్నం పెట్టేవాళ్ళు. ఈ రెండు చల్లగున్నప్పుడే ఒకరికు జై జవాన్ రైతులు బాగుంటేనే దాదాపు మన భారతదేశంలో రైతాంగానికి ప్రజలకు అందరికి అన్నం పెట్టే అవకాశం ఉంటుంది. జై కిసాన్ అంటే అందరిని రక్షించే దిశగా ఉండేవాళ్ళే జై కిసాన్. అందులో రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టి కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలో 1-2 పార్టీలు మినహాయిస్తే ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా రైతులకు సంఘీభావం జరుపుతున్న సందర్భాలు ఒక ప్రతిపక్షాలే కాదు, ఈరోజు ట్రేడ్ యూనియన్లు కూడా మద్దతు తెలుపుతున్న సందర్భాలు, ఇతర దేశాల కూడా ఈ రైతు దానికి మద్దతు తెలుపుతున్న సందర్భంలో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ సందర్భంలోనే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు సంబంధిత అంటే వ్యవసాయ శాఖ మంత్రికి అనుబంధంగా ఉన్న సంబంధిత శాఖ మంత్రి కౌరు గారు కూడా, ఏదైతే కేంద్ర మంత్రి కౌరు గారు కూడా ఈ చట్టం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతుంది కాదు, పూనుకున్నది దానికి లాభాల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ పనులు చేయాలంటే దీనికి క్షమించడానికి లేదు. అందరూ ఒకటయ్యి ఒక పక్కన రైతులు, మరొక పక్కన కర్షకులు, ఇంకొక పక్కన బ్యాంక్ ఉద్యోగులు, అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులు, నాయకులు అందరూ ఒకటయ్యి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు ఇచ్చినటువంటి పిలుపుని మనం ఒప్పుకొని మన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇవాళ ఈ సమ్మెలో పాల్గొనమన్నారు, దీంట్లో పాల్గొనమన్నారు. కాబట్టి మనందరం కూడా మరి ఈ రోజున జరిగేటువంటి బంద్కి మనం కూడా పిలిపించాం, పాల్గొంటున్నాం, జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ఒక పక్కన రైతులు బాగుపడతారు, మరొక పక్కన ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు బాగుపడతారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి మనం పెద్ద ఎత్తున ఈ భారత్ బంద్ని జయప్రదం చేసే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాన్ని దాన్ని అందరూ యావత్ భారతదేశంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో, మండలాలలో, ప్రతి ఊరు వాడలో కూడా ఈ యొక్క మహాధరణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దానికి సంఘీభావంగా కార్మిక నాయకులు, కర్షకులు, వర్తకులు తాను సొంతంగా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేసి మాతో పాటు వాళ్ళు వచ్చి ఈ యొక్క రైతులకు సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి వాళ్ళు మాకు వాళ్ళ ఒక రైతులకు సంబంధించిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు కూడా రైతులు మరి అదేవిధంగా వర్తకులు కూడా వచ్చి చిరు వ్యాపారస్తులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేసి ఈ ధర్నాలో కాగా భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా నస్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు బైక్లపై తిరుగుతూ రైతులకు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం సిసిసి కార్నల్ హైవే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని నినాదించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సురిమిల వేణు మాట్లాడుతూ రైతులపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని, రైతులను నట్టెట్ట ముంచడానికే చట్టాలు తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేడిక ప్రకాష్ రెడ్డి, కౌన్సిలర్లు బొద్దున సంధ్యారామ్మూర్తి, శ్రీపతి సుమతి మల్లేష్, గెల్లు రజిత మల్లేష్, తెనుగు లావణ్య దేవేందర్, మాజీ ఎంపీటీసీ బండారి సుధాకర్, నాయకులు కుర్మిల మహేష్, రామకృష్ణ, సతీష్, మల్లయ్య, రాజేష్, నరేష్, తిరుపతి, మహిళా నాయకులు పాల్గొన్నారు.
ఏదైతే భారతదేశ రైతుల గల్లీ నుంచి ఢిల్లీ దాకా రైతులు ఏదైతే బంద్ పిలిపించారో ఈ రోజు ఆ బంద్లో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క అధ్యక్షురాలైనటువంటి డిసిసి అధ్యక్షురాలు శ్రీ కుక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు మా నస్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ రైతులు చేపట్టినటువంటి బంద్లో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా రైతులు వాళ్ళు పండించిన ధాన్యాన్ని కార్పొరేట్లలో తొత్తు చేయడానికి ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో చూసింది. అదేవిధంగా ఆ యొక్క రైతు బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కొత్తగా టీఆర్ఎస్ పార్టీ రైతుల వెంటున్న వాడిని కొత్తగా నాటకం ఆడుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. భారత్ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సురేఖమ్మ గారి అధ్యక్షతన అదేవిధంగా మా ప్రియతమ నాయకులు ప్రేమసారావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అందరం కాంగ్రెస్ పార్టీ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు వందల మంది వేల మందితోటి మేము అందరం ధర్నాలో పాల్గొన్నాం. అదేవిధంగా రైతులకు మద్దతుగా ఈరోజు మేము అందరం స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నట్టు మొండు వైఖరికి మేమందరం కూడా ఈ రోజు నుంచి ప్రతిరోజు రైతుల కోసం రైతులు రాజ్యం లేదనే నినాదంతో మేము అందరం ముందుకు పోతామని చెప్పని సభకు తెలియజేస్తున్నాము. 20,000 కనీసం ధర 20,000 మద్దతు ధర ఇవ్వమంటే ఇవ్వలేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఈ రోజు టీఆర్ఎస్ కూడా చేస్తుంది. కానీ అది ఏ రోజుకైనా కూడా టీఆర్ఎస్ పతనం ఖాయం. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ జెండా ఎగరడానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు మేలు చేయడానికి గొప్ప వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చారని బీజేపీ నాయకులు అగల్ డ్యూటీ రాజు బేరా సత్యనారాయణ పేర్కొన్నారు. నస్పూర్లో వారు విలేకరులతో మాట్లాడుతూ రైతుల జీవితాల్లో సిరి సంపదలు నింపడానికే ప్రధాని మోడీ కొత్త చట్టాలను తీసుకువచ్చారని అన్నారు. ఈ చట్టాలతో ఒక కొత్త చరిత్ర భారతదేశంలో మొదలు కాబోతుందన్నారు. ఆదివారం కోల్పోయి ప్రజల చేత తిరస్కరించబడిన కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రతి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు దొంగ రైతు ఉద్యమానికి తెరలేపాయని అన్నారు. ఢిల్లీలో జరిగేది రైతుల లొల్లి కాదని, పేరు రైతులది, లొల్లి మాత్రం ప్రతిపక్ష పార్టీలదని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఆకుల సూరి, కర్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భారత్ బంద్కు పిలుపునియడం, అందులో వాస్తవంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులు బాగుపడాలన్న ఒక ఆలోచనతోని రైతులకు అనుకూలమైన జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ జీవోలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా పార్లమెంటులో మద్దతు ఇచ్చి ఇవాళ రాష్ట్రపతి గెజెట్ అయిన తర్వాత మొన్న జరిగిన జిహెచ్ ఎన్నికలలో ఓడిపోయినాము. ప్రజలు గతంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు కేవలం దళారులకు రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి కనుక రైతులు బాగుపడాలి, రైతులకు మద్దతు ధర కల్పించాలి. ఈ రాష్ట్రంలో పండించిన పంటను ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి ఎక్కడ కూడా ఏ రాష్ట్రం దాటిపోయినా మార్కెట్ చెస్సులు కట్టకుండా ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా రైతుకు అనుకూలమైన ధర ఏ రాష్ట్రం ఇస్తుందో, ఎవరైతే ఏ కంపెనీ ఇస్తుందో ఆ కంపెనీకి అమ్ముకోవడానికి ఇదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ చట్టాలు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ మద్దతు ధర ఇవ్వడం లేదు. ఎక్కడికక్కడ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని నిలదీయాలి. ఈ ఎమ్మెల్యేలు కూడా వాస్తవంగా మన నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దివాకర్ రావుకి నేను సూటి ప్రశ్నిస్తున్నా, అసలు ఆ జీవోల గురించి నీకు తెలుసా? ఆ జీవోలో కేంద్ర ప్రభుత్వం ఏం జీవో తీసింది, ఆ జీవోలో ఏమున్నాయి ఒక్కసారి నువ్వు ఇలా ప్రజలకు వివరించు. రైతులు ఎక్కడికక్కడ కళ్ళాల మీద ఇలా వడ్డలు ఉంచుకుంటూ చాలా నష్టపోతున్నారు. కొంతమంది రైతులు అయితే మద్దతు ధర వస్తలేదన్న ఆలోచనతో ఎక్కడికక్కడ వాళ్ళ పొలాలను కాలబెట్టుకుని ఇలా చాలా బాధపడుతూ ఇలా ఏడ్చే క్రమంలో నీ ఇల్లును నువ్వు చక్కదిద్దుకోలేని ఈ టీఆర్ఎస్ పార్టీ, నీ రాష్ట్రాన్ని నువ్వు బాగా చేసుకుని టీఆర్ఎస్ పార్టీ కేంద్రం మంచి చేస్తుంటే కేంద్రం మీద బురదలడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. పక్ష పార్టీలన్నీ ఏకమై ఈరోజు భారత్ బంద్కు పిలుపుని ఇచ్చేయడం జరిగింది. ఆ భారత్ బంద్ను ప్రజలు ఎవ్వరు కూడా స్వీకరించలేదు. ఇలా ఎక్కడైతే అక్కడ షాపులు తెరిచి ఉండడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి ఒక మంచి ప్రధానమంత్రి భారతదేశానికి అవసరమని ప్రజలు ఈరోజు ఇటువంటి బంద్లో ఎలాగో పాల్గొనలేరు. ఏదైతే ఢిల్లీకి దగ్గర పంజాబ్ రాష్ట్రం ఉన్నదో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తుంది. రైతులు పండించుకున్న పంట ఎక్కడైనా అమ్మచ్చు అనేది ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో రైతులకు పూర్తి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. గతంలో రైతులకు ఏవైతే వాళ్ళకు ఇష్టానుసారంగా ఉన్నారో అదేవిధంగా కొనసాగిస్తూ అదనంగా వాళ్ళకి ఇంకా కొన్ని వసతులు కల్పించి మీరు ఎక్కడైనా మీరు పండించిన పంటను ఆన్లైన్లో కానీ లేకుంటే వేరే రాష్ట్రాల్లో కానీ లేకుంటే ఇతర దేశాలకైనా కానీ మీరు ఖచ్చితంగా అమ్ముకోవచ్చని ఉన్న దానికంటే రైతులకి ఇంకా అదనంగా వాళ్ళకు స్వేచ్ఛ కల్పిస్తే ఇది ఏదైతే దళారీ వ్యవస్థ కాంగ్రెస్ గవర్నమెంట్ పంజాబ్లో ఉన్నదో దళారీ వ్యవస్థ దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు
కొన్ని లక్షల మంది అక్కడ జమై వాళ్ళు ధర్నాలు రస్తారోకోలను చేయడం జరుగుతుంది. వాళ్ళకు కార్పొరేట్ సంస్థలు పెంచి పోషిస్తున్నాయి. వాళ్ళకు మినరల్ బాటిల్లు తీసుకొచ్చి వాళ్ళకు పెరుగు లాంటి మటన్ చికెన్ ఇట్లా వివిధ రకాల వాళ్ళకు రోజు ఇంత జీతభత్యాలు ఇచ్చుకుంటూ పెంచి పోషిస్తున్నాయి. ఇది ముమ్మాటికి ప్రజలు గమనిస్తున్నారు. భారతదేశం మీద భారతీయ జనతా పార్టీ మీద మోసపూరితంగా అరే వీళ్ళు ఇంత మంచిగా చేస్తున్నారు ప్రోగ్రాంలు, వీళ్ళు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు దేశానికి, వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళు కార్పొరేట్ సంస్థలన్నీ ఖచ్చితంగా దగ్గర నుండి ప్రోత్సహిస్తున్నాయి ఈ రైతు ధర్నాను. నరేంద్ర మోడీ దేశ ప్రధాని, ఆయన భారత సైనికులకి ఎటువంటి ఆపద వచ్చినా కానీ తట్టుకోలేని వ్యక్తి, అటువంటి ఒక మంచి వ్యక్తి రైతులకు ఆపద చేయాలని కలలో కూడా ఊహించాడు. దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన వ్యవసాయ రైతులకు మద్దతుగా చెన్నూరు నియోజకవర్గంలోని ఇందారం క్రాస్ రోడ్ వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించే రాస్తారోకోలో కేతన్పల్లి మున్సిపాలిటీ తెరాస నాయకులు ద్విచక్ర వాహనాలపై పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు అబ్దుల్ అజీజ్, నరసింగారావు, కోఆప్షన్ సభ్యులు యాకూబ్ అలీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల బిల్లులో రైతులను నష్టపరిచే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, తెరాస నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు బాల్క సుమనన్న ఆదేశానుసారం ఇందారం క్రాస్ రోడ్ దగ్గర చేసే ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన పార్టీ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే రద్దు చేయాలి. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని పార్లమెంటులో ఏ విధంగా అయితే పాస్ చేశారో వెంటనే మోడీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా రైతులు పండించే పంట ఎక్కడైతే ఉంటుందో అక్కడే అమ్ముకునే విధంగా ఉండాలి. కానీ కార్పొరేట్కి ఒత్తాసు పలుకుతూ గిడ్డంగులు ఎక్కడో కట్టించి కార్పొరేట్ వ్యవస్థ, భారతదేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థకి రైతు రాజ్యాన్ని మొత్తం అమ్మే విధంగా తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని వెంటనే వ్యతిరేకిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని నల్ల చట్టాన్ని వ్యతిరేకించేంత వరకు పోరాడతామని, రైతుల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్. శాసనసభ్యులు బాల్క సుమనన్న ఆదేశానుసారం ఇందారం క్రాస్ రోడ్ దగ్గర చేసే ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన పార్టీ కార్యకర్తలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వెంటనే రద్దు చేయాలి. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని పార్లమెంటులో ఏ విధంగా అయితే పాస్ చేశారో వెంటనే మోడీ ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా రైతులు పండించే పంట ఎక్కడైతే ఉంటుందో అక్కడే అమ్ముకునే విధంగా ఉండాలి. కానీ కార్పొరేట్కి ఒత్తాసు పలుకుతూ గిడ్డంగులు ఎక్కడో కట్టించి కార్పొరేట్ వ్యవస్థ, భారతదేశంలో ఉన్న కార్పొరేట్ వ్యవస్థకి రైతు రాజ్యాన్ని మొత్తం అమ్మే విధంగా తీసుకొచ్చిన ఈ నల్ల చట్టాన్ని వెంటనే వ్యతిరేకిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని నల్ల చట్టాన్ని వ్యతిరేకించేంత వరకు పోరాడతామని, రైతుల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్. వీటి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎముకలు కొరికేటువంటి చలి లోపల ఆ పక్క పంజాబ్ కానీ, హర్యానా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ రైతులు విపరీతమైన ఉద్యమం చేస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా ఈ ఉద్యమం చేయాలి. అవసరమైతే ప్రత్యక్షంగా ఢిల్లీ వరకు కూడా వెళ్ళి మనం కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మన కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధి లోపల మనం ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి, మరి ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దయ్యే వరకు తప్పకుండా మనం కొట్టాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా భారత్ బంద్కు పిలుపునిచ్చిన వ్యవసాయ సంఘాలకు మద్దతుగా కేతన్పల్లి మున్సిపాలిటీ అఖిలపక్షం నాయకులు మద్దతు తెలుపుతూ మంగళవారం ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కేతన్పల్లి ఎక్స్ రోడ్ వద్ద నాయకులు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసుల జోక్యంతో నాయకులు వెనుదిరిగారు. పట్టణ వర్తక వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రఘునాథ్ రెడ్డి, వెంకటస్వామి, మేకల సురేందర్, రామడుగు లక్ష్మణ్, దేవదాస్, వెంకటస్వామి, గోపతి రాజయ్య, వెంకటేష్, రాయమల్లు పాల్గొన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అనేక సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇవాళ విద్యుత్ చట్ట సవరణ బిల్లును, అదేవిధంగా 3 వ్యవసాయ బిల్లును తీసుకొచ్చి ఇవాళ
రైతులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయి. వాటి జాతిని భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే రైతులతోటి చర్చలు జరిపి ఈ యొక్క రైతు బిల్లును, విద్యుత్ చట్ట సవరణ బిల్లును కూడా రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకు ఆకాంక్షతోనే అఖిల పార్టీల ఆధ్వర్యంలో కేంద్రపరిషత్ మున్సిపల్ పరిధిలో ఈరోజు పూర్తిగా భారత బంద్ను ప్రకటించి బంద్కు మద్దతు ప్రకటనగా ఈరోజు ప్రతి మండలానికి 40 లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్నది. అది ఎంతో సిగ్గుమాలతనమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఇక తమిళనాడులో కానివ్వండి, సన్న రైతులకు 2500 రూపాయలు ఆ పక్క రాష్ట్రాలు ఇస్తుంటే కేవలం 1870 రూపాయలు మీరు ఇచ్చి ఏదైతే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారో దాన్ని రద్దు చేయాలనే విధంగా వాళ్ళ అన్ని రాష్ట్రాలలో ప్రజలు, రైతులు అందరూ, అఖిలపక్ష నాయకులు అందరూ పాల్గొన్నటువంటి అందరికీ సిపిఎం పార్టీ మార్క్సిస్ట్ తరఫున మేము అందరి విప్లవ చర్యలు పలుకుతున్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలు రద్దు చేయడము, కార్మిక వర్గ ఆ రైతులను ఉదాహరణ తీసుకొని అన్ని రాష్ట్ర రైతులు పోరాటం చేయవలసిన బాధ్యత ఉంది. అందుకే ఈరోజు ఎక్కడెక్కడ రైతు పోరాటం జరుగుతుందో అఖిలపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు బంధు సచివులందరికీ అందరికీ సిపిఎం పార్టీ తరఫున విప్లవం తెలియజేస్తున్నాం. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వ్యవసాయ సంఘాల నాయకులు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో మందమరి ఏరియాలోని సింగరేణి కార్మిక సంఘాలు కార్మికులు పాల్గొని మద్దతు తెలిపారు. ఆర్కే1A సిహెచ్పి ఉపరితల గనులలోని కార్మికులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ, ఐఎన్టీయూ, టీబీజీకేఎస్ నాయకులు అక్బర్ అలీ, తేజవత్ రాంబాబు, నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 13 రోజులుగా రైతులు పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం బాష్పవాయువులు, రబ్బర్ బుల్లెట్లతో రైతులను హింసకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. విదేశాల్లో ములుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేశామని, అధికారంలోకి వచ్చిన మోడీ కార్మిక, రైతుల చట్టాలను మారుస్తూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందన్నారు. బంద్లో భాగంగా రైతులకు సంఘీభావంగా కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగిరెడ్డి, రాయమల్లు, సంజీవ్, ఆంజనేయులు, వినయ్, రమేష్, మొండి, శ్రీధర్ రావు, కొమరయ్య, మల్లారెడ్డి, హరి, గట్టయ్య, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రైతాంగ సంఘాలు, కార్మిక సంఘాలు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. మరి ఈ పిలుపుని ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది మీరు పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు, సెల్లులు చూసారు, పిల్లలకైతే తెలుసు. గత 6 నెలలుగా రైతాంగ చట్టాలను మార్చమంటే రైతులు పోరాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అన్ని రకాలుగా దాన్ని ప్రతిఘటించడం జరిగింది. ఎవరొక్కరు కూడా దేశంలో సంతోషంగా లేరు. అంతకుముందే ప్రైవేటీకరణ చేయడం జరిగింది. కరోనా వస్తే ఈ అవకాశాన్ని వాడుకోవాలనుకున్నాడు. మనమేదో అనుకున్నాం, మనల్ని ముంచుతాడు అనుకోలేదు నరేంద్ర మోడీ. అవకాశం అంటే ఏంది, ఎక్కడోళ్ళనెక్కడ లాక్డౌన్ పేట బంద్ చేసిండు. ఎవరు బయటికి రారు, ఎవరు కదలరు. బస్సులు, రైళ్లు బంద్. ఇప్పుడు ఢిల్లీ పోవడానికి ఏమైంది, బండ్ల మీద, కచరాల మీద, ట్రాక్టర్ల మీద వస్తుండ్రు రైతాంగ పోరాటాలను అణిచివేయడానికి. ఏం చేసిండు, మొత్తం అమ్మిండు, దేశాన్ని అమ్మిండు. మొత్తం ఏ కంపెనీ మన చేతిలో లేదు. ఈ రకంగా కార్మికులకు నష్టం జరిగింది. ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిండు. ఉన్న మంచి నవరత్న కంపెనీలను అమ్మడమే కాకుండా మిగతా కంపెనీలు కూడా లాస్ అయిందని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రజలను అణిచివేసి లాక్డౌన్ పేరిటనేమో పేదవాళ్ళని ఎక్కడికక్కడ పారిపోయి ఎక్కడి ఉన్న వాళ్ళని బంద్ చేసిండు. వ్యతిరేకత వస్తే తిరుగుబాటు చేయకుండా కడుపులో కాల్తేనే కదా వ్యతిరేకతను కుదించి 4 కోళ్లుగా మార్చి మనకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇక మనం పక్కకు పెట్టండి, మనకు చాలా లాస్ ఉన్నది. అయినా కూడా 3 రోజుల సమ్మె కూడా మనం పిలుపునిచ్చాం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి. అందులో కూడా సక్సెస్ అయినాం. మొన్న 26వ తారీఖు కూడా బంద్ పిలుపునిచ్చాం. అందరు కూడా కలిసి మీరు వేతనాలు నష్టపోయారు, సక్సెస్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే భారతదేశం మొత్తంలో 8వ తారీఖు నాడు బంధన కాడికని చెప్పి బంద్ చేస్తూ ఈ రకంగా చేశాం. కాబట్టి మనం రైతులు మనకి ఎక్కడి నుంచి వస్తుందే తిండి,
రైతులు పంటలు పండిస్తేనే మనకు తిండి. మన మీద పడి మనల్ని ఈ రకంగా తొక్కుతా ఉన్నాడు. ఇప్పుడు రైతుల మీద పడ్డాడు, కొత్త చట్టాలు పెట్టాడు. అంబానీ అందానీ అని వాళ్ళకి తీసుకొచ్చి పెద్ద పెట్టుబడిదారులకు చట్టాలకు ఆ రకంగా వాళ్ళకు ఉపజెప్తా ఉన్నాడు. ఏదైతే పంటలు పండిస్తున్నారో వాటికి గిట్టుబాటు రేటు లేదు. మిర్చి కానివ్వండి, పత్తి కానివ్వండి, వరి కానివ్వండి, ఏ ఒక్కటి కూడా మనకు హక్కులను మనకు అనుకూలంగా లేకుండా అన్నిటినీ ప్రభుత్వాలకు, పెత్తందారి సంస్థలకు అనుకూలంగా మారుతూ కార్మికులపైన అటు కర్షకులపైన తీసుకునే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానానికి మనం ఈరోజు భారత్ బంద్లో వారికి అందరికీ కర్షకులకు మద్దతుగా అన్ని భాగాల వాళ్ళం పాల్గొంటూ ఈ రోజుతోనే సరిపోకుండా ఇలాంటి విధానాన్ని కొనసాగించినట్టయితే మనం అందరం, ఏ పార్టీ అయినా ఏ యూనియన్ అయినా అందరం మన హక్కుల కోసం, మన తోటి వాళ్ళ కోసం, అందరి హక్కుల కోసం, అందరి కర్షకుల హక్కుల కోసం కానీ ప్రతిదానికి మంచి కోసం మనం అందరం కలిసి కొట్లాడాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మోదీ ప్రభుత్వ రైతాంగ విధానాలు, మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి. బీజేపీ పరిపాలన. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని చేపట్టిన భారత్ బంద్ విజయవంతం కావడం పట్ల సిపిఐ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంచిర్యాల పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భారత్ బంద్లో పాల్గొని జయప్రదం చేసిన అన్ని వర్గాల ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు దారదత్తం చేసేందుకు కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగాన్ని కూడా అదానీ అంబానీలకు అప్పగించేందుకు వ్యవసాయ సవరణ చట్టం తెచ్చిందని విమర్శించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని, వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కాలిందర్ అలీఖాన్, ఏఐటిఈసి జిల్లా కార్యదర్శి మేకల దాసు, నాయకులు రామడుగు లక్ష్మణ్, దేవి పోచన్న, బిఎల్ రాజేశం తదితరులు పాల్గొన్నారు. పూర్తి దిగ్బంధనం రైతుల యొక్క దిగ్బంధనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వము దాదాపుగా అన్ని సంస్థలను అమ్మేసి, టోకు ధరకు అమ్మేసి తన సూటుబోటు మిత్రులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే రైతులను కూడా, వ్యవసాయ రంగాన్ని కూడా అదానీలకు, అంబానీలకు, సూటుబోటు మిత్రులకు అప్పచెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. దాన్ని గమనించిన రైతాంగం తిరగబడ్డది. ఇది మరో స్వతంత్ర పోరాటం తర్వాత ఇది మరొక చరిత్రాత్మకమైన పోరాటం అని చెప్పక తప్పదు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ మంచిర్యాలలో ఈ యొక్క బంద్ను సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపార, వాణిజ్య, వర్తక అన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని ఈ పాలకవర్గ పార్టీలు, ప్రభుత్వాలు ఈరోజు వ్యవసాయ ఆర్డినెన్స్ల ద్వారా అసలు పండించిన పంటకు ధరలు లేకుండా చేసేటువంటి, ప్రభుత్వ ఆధీనంలో లేకుండా చేసేటువంటి ఒక కుట్ర ఈరోజు ఈ ఆర్డినెన్స్లలో దాగి ఉంది. అంతేకాదు ఈరోజు రైతులకు కావలసినటువంటి సమయానికి అందించేటువంటి ఎరువుల విషయంలో ఎరువుల మీద కూడా ఆధిపత్యం ప్రభుత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు వ్యవసాయ భూములన్నింటినీ కూడా కార్యచౌకగా విజయవంతం చేసినటువంటి అతిపెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి ఈరోజు ఆర్టీసీ కూడా తన పూర్తిగా బంద్లో పాల్గొని విజయవంతం చేసినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సింగరేణి కార్మికులు ఈరోజు రైతన్నకు అండగా ఉంటామనేటువంటి నినాదంతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొని వాళ్ళు నిరసన బ్యాడ్జీలు ధరించి ఈరోజు విధులకు హాజరు కావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంద్లో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి సిపిఐ పార్టీగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో తాళ్లపేట నుండి ముత్యంపేట వరకు రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ అఖిలపక్ష పిలుపు మేరకు సుమారు 100 ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ముత్యంపేట వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని, రైతుల నడ్డి విరిచే చట్టాలను రద్దు చేయకపోతే కాంగ్రెస్ రైతుల పక్షాన నిలిచి కేంద్ర మెడలు వంచేలా ప్రజలతో మమేకమై ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రం రైతులను పట్టించుకొని తెరాస ప్రభుత్వం భారత్ బంద్కు సహకరిస్తున్నట్లు నటిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు రాస్తారోకో, ట్రాక్టర్లతోటి ర్యాలీ, రైతన్నలతోటి ర్యాలీ తీసి ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే కొత్త వ్యవసాయ చట్టం ఉందో ఆ చట్టంలో రైతులను పెత్తందారుల దగ్గర, పెట్టుబడిదారుల దగ్గర బానిస బతుకులు చేయడానికి తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టంగా మేము అవలంబిస్తుందని మేము అభివర్ణిస్తున్నాం. అంటే ఇవాళ వచ్చినటువంటి మీకు రైతు వ్యతిరేక విధానాలతో మీరు వేరుపడి కొట్లాడుతున్న మాట వాస్తవం. కానీ మీరు ఢిల్లీ పార్టీ, గల్లీ పార్టీ రెండు కలిపి ఒకటే రైతులకు న్యాయం చేసేది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అనే విషయాన్ని మేము ఈ ప్రజానికానికి తెలియజేస్తున్నాం, రైతన్నలకు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఈ రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఈ దండపల్లి మండల రైతాంగంతో ప్రేమ్ సాగర్ రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు త్వరలో పెద్ద మొత్తంలో ర్యాలీ చేపట్టి నిరసనలు తెలుపుతామని చెప్పేసి, వ్యవసాయ చట్ట బిల్లును రద్దు చేసేదాకా మా పోరాటం రైతన్నలతోటి మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏఐసిసి పిలుపు మేరకు వ్యవసాయ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని లక్ష్మీ టాకీస్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకం నరేష్ మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సవరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఆ ఆర్డినెన్స్లో కనీసం అయ్యా అని గొగ్గోలు పెట్టిన కనీసం మద్దతు ధర చూడాల ప్రకటించలేదంటే ఈరోజు ఎంత రకంగా వాళ్ళకు కొమ్ముగాస్తున్నారో ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు చూస్తే మొత్తం బ్లాక్ మార్కెట్ బ్లాక్ చేసేసి ఎక్కువ రేటు పెంచడానికై ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు రైతులు అంతకుముందు ఒక రైతుకు కమ్యూనికేషన్ అనేది గ్యాప్ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు మార్కెట్కి వస్తే ఒక రైతుకు ఎంత అమ్ముతాడో వాళ్ళకి అవగాహన అనేది వచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా కళ్ళాల మీదనే వాళ్ళు చెప్పిన రేటుకు వాళ్ళు ఏదైతే నిర్దేశిస్తారో ఆ రేటుకే వాళ్ళు తీసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ఈరోజు మన దేశం రైతు రాజ్యానికి 70-80% మన రైతులు ఉంటే ఈరోజు 15%కు రైతులు పడిపోయినారు. దీనికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వారు ఏదైతే రైతులను బెదిరించి రైతు బంధు ఇవ్వాలని చెప్పి వారు సన్న బియ్యం ఇవ్వాలని వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఈరోజు వాళ్ళే దొంగ అంటే భుజాలుకున్నట్టు వాళ్ళు ఈరోజు ధర్నాలో పాల్గొనడం, రైతులకు మద్దతు తెలపడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అయితే ఖచ్చితంగా ఏదైతే 3 ఆర్డినెన్స్ ఉన్నాయో ఖచ్చితంగా రైతులకు అనుకూలంగా తీసుకోవాలని, రైతులను వాళ్ళు ప్రోత్సహించి వాళ్లకు న్యాయం జరగాలని కోరుకుంటూ, కాగా ఏఐసిసి పిలుపు మేరకు వ్యవసాయ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం భారత్ బంద్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాజీపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజీపూర్ మండల అధ్యక్షుడు తోట రవి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సవరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గత 12 రోజుల నుండి
దీక్ష చేసినప్పటికీ ఆలోచించి దాన్ని రద్దు చేయకుంటే ఇంకా ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది. ఖచ్చితంగా రైతులకు దేశానికి అన్నం పెట్టే రైతును ఈ రోజు సుఖశాంతితో ఉంచాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మరొకసారి దీనిని పరిశీలించి ఆ రైతు బిల్లును రద్దు చేసి ప్రజలకు న్యాయం చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరి చూపుతూ మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఫలితాలు మిశ్రమంగా రావడంతో ఈరోజు మేము కూడా రైతుల పక్షానే ఉన్నామని చెప్పి రెండు కళ్ళ ధోరణితో ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ వ్యవహరిస్తున్నారు. ఈరోజు వారు ఇక్కడ రైతులకు మద్దతుగా మేము ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తామని ప్రకటించాం. ఇంత సిగ్గు చేయడం అంటే మీ మనస్సాక్షిగా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీరు కేంద్రానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయలేదు? కేంద్రం పార్లమెంట్ నుండి బయటకు వెళ్ళిపోతే మీరు మద్దతు తెలిపినట్టే కదా. మీరు రైతుల పక్షాన నిలబడ్డ నాయకులైతే, మీ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం అయితే ఈరోజు రైతే రాజు అన్న నువ్వు ఈరోజు పార్లమెంట్లో ఎందుకు ఇవన్నీ పార్లమెంట్లో కూడా ఆయన కాంగ్రెస్ బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు అగనిస్ట్గా ఓటు వేయకుండా తప్పించుకున్నాడు. అక్కడనేమో బీజేపీతో దోస్తానా, ఇక్కడికి వచ్చే వరకు బీజేపీకి అగనిస్తూ ఈ బీజేపీ ఎక్కడ పుంజుకుంటుందో అని మళ్ళీ ఇప్పుడు కొత్త భయం పట్టుకున్నది ఆయనకు. బీజేపీ పుంజుకునేది లేదు, టీఆర్ఎస్ కొట్టుకుపోయే కాలం వచ్చింది. వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలనే, వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన. రైతుల శ్రేయస్సు కోసం నూతన వ్యవసాయ చట్టాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర మోదీ చిత్రపటానికి లక్షర్పేట మండలం మున్సిపాలిటీ బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం నూతన వ్యవసాయ చట్టం తీసుకువస్తే ప్రతిపక్ష పార్టీలు తమ అడ్రస్ గల్లంతవుతుందని, కొత్త చట్టంపై లేనిపోని అపోహలు సృష్టిస్తూ పబ్బం గడుపుతుందని అన్నారు. ఈరోజు బంద్ కేవలం వారి ఉనికిని చాటుకోవడానికే తప్ప వీరు రైతుల మేలు కోరుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా పట్టించుకొని టీఆర్ఎస్ పార్టీ చట్టంపై రాద్ధాంతం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతగా వ్యవహరించడం వల్లనే ప్రతి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతున్నారని, కేంద్రం ప్రవేశపెట్టిన కిసాన్ ఫసల్ బీమా యోజనకు తెలంగాణలో అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తూ కేసీఆర్ రైతుల పాలిట ద్రోహి అయ్యారని అన్నారు. ఫసల్ బీమా అమలు చేస్తే నరేంద్ర మోడీకి పేరు వస్తుందని, దాన్ని తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు. గతంలో ఈ చట్టం వస్తే రైతులకు మేలు కలుగుతుంది అన్న కాంగ్రెస్ వచ్చిన చట్టాన్ని రాజకీయ ఉనికి కోసం తోక పార్టీలతో కలిసి బంద్కు పిలుపునిచ్చాయి. ఈ చట్టం వల్ల దళారులు, ట్రేడర్స్కి వచ్చే కమిషన్లు రాకుండా ఉన్నది కాబట్టి దానికోసమే ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల మధు, గుండా ప్రభాకర్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొద్దున మల్లేష్, ఉపాధ్యక్షుడు చాతరాజు శివశంకర్, ప్రధాన కార్యదర్శులు గడికొప్పుల చంద్రమౌళి, ఎనగందుల లక్ష్మణ్, గొల్లా రాజేష్, రంగ శ్రీశైలం, బోయిని హరికృష్ణ, పంచాల రమేష్, ఎగ్గడి నాగరాజు, గడమల్ల చంద్రయ్య, ముష్కం గంగన్న, బొల్లారం సాయి తదితరులు పాల్గొన్నారు. ఇలా భారతదేశం బంద్ పిలిపించారు. మొత్తం ప్రతిపక్షాలు, తోక పార్టీలు, ఇంటి పార్టీలు, కుటుంబ పార్టీలు అన్నీ కలిసి ఇవాళ రైతులకు ఏదో జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుంది, రైతులు ఆగమాగం అయిపోతున్నారు అని చెప్పి ఇవాళ అన్ని పార్టీలు కలిసి భారతీయ జనతా పార్టీ మీద దండెత్తే విధంగా దండయాత్ర చేస్తున్నట్టుగానే కనబడుతుంది. ఇవాళ రైతుల పక్షాన నిలబడి రైతుల ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ఇవాళ రైతు వ్యతిరేక విధానాలను వాళ్ళు అవలంబిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు ఇవాళ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీయే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కడైనా కూడా ఏ స్వేచ్ఛా మార్కెట్లో ఎక్కడైనా కూడా రైతు తను పండించినటువంటి పంటను అమ్ముకోవచ్చు, అది ఆ వెసులుబాటు తీసుకురావాలి ఈ దేశంలో అని చెప్పి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెప్తే దానికి అనుగుణంగానే ఇంకా చట్టాలను ఇంకా బలంగా చేసి రైతుకు ఉపయోగపడాలనే ఆలోచనతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతుకు అనుకూలంగా ఇవాళ చట్టాలను తీసుకొస్తే అప్పుడు సమర్థించిన వాళ్ళు ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఎక్కడ పేరు వస్తుందో, ఎక్కడ ఇంకా పార్టీ ఇంకెన్ని రోజులు, ఇంకా 20-30 ఏళ్ళు ఇట్లనే వీళ్ళు కొనసాగుతారు పాలనలో అని చెప్పి దీన్ని కింద పడేయాలి, భ్రష్టు పట్టేయాలి పార్టీలు అని చెప్పి ఒక నీచమైనటువంటి ఆలోచనలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంటే ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో అనైతికమైనటువంటి పొత్తు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే పొత్తున్నదో భారత్ బంద్ అంటే దానికి సంబంధించినటువంటి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీనికి మద్దతు చేయడంలో మేము రెండే విషయాలు ఈ ప్రభుత్వం సూటిగా అడుగుతున్నాము. ఇవాళ నువ్వు క్వింటల్కు 5 కిలోలు తరుగు తీసినందుకు ఇలా బంద్ చేస్తున్నావా, రైతులు నష్టపెట్టినందుకు చేస్తున్నావా అని మేము అడుగుతున్నాం. ఒకటి. ఇంకోటి, నియంత్రిత సాగు పేరుతో సన్నవాట్లను కొనుగోలు చేస్తామని చెప్పి నిన్నగా మొన్న ఎలక్షన్ల ముందు స్టేట్మెంట్ ఇచ్చిన 200 వేస్తా అని ఇవాళ తెల్లారే మళ్ళీ మాట మార్చినందుకు ఇలా నువ్వు రైతుల పక్షాలు ఉన్నామని అడుగుతున్నాం.
ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పంట నష్టపోతే ఇలా వేరే రాష్ట్రాలలో ఇవాళ ఇన్సూరెన్స్ అమలు చేస్తుంటాం. ఫసల్ బీమా యోజన ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసినందుకు ఇలా మేము నరేంద్ర మోడీ తప్పని అడుగుతున్నాం. ఇలా రైతును నువ్వు చేసినావా నరేంద్ర మోడీ చేసిండా? ఇవాళ 2018 రుణమాఫీ అన్నావు, ఇప్పటికి కూడా రూపాయి రుణమాఫీ జరగలేదు. 2014 రుణమాఫీ చేస్తే అది రైతుకు అప్పు కిందనే వేయింది, 4 సార్లు పంపితే అప్పు కిందనే వేయింది. ఇవాళ దానికోసం ఇలా బంద్ చేస్తున్నామని మేము అడుగుతున్నాం. ఇవాళ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఆయనే ఎవరు వ్యతిరేకించినా కూడా రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో ఇలా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మీరంతా కూడా రేపొద్దున మీరంతా ఫవర్ లేని వాళ్ళంతా కూడా రాజకీయంగా అనగదొక్క లేకుండా కృత్రిమ ఉద్యమాన్ని చేసి మీరు బదనాం చేస్తున్నారు. కానీ ఇవాళ నిజంగా రైతులు ఎవరున్నారో నరేంద్ర మోడీ పక్షాన ఉన్నారు, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని భయపరుస్తున్నారు. ఇవాళ పంజాబ్లో ఓన్లీ రాజకీయ నాయకులు కమిషన్ల కోసం. కాగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం గురించి లక్షర్పేటలో బీజేపీ నాయకులు రైతులకు అవగాహన కల్పించారు. ఈరోజు బంద్కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని, రైతులు తమకు ఇష్టమైన పంట వేసుకోనియకుండా సన్న రకం వడ్లు వేయాలని, వారిని బలవంతంగా వేయించి వాటికి మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసి ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారని టీఆర్ఎస్ నాయకులను విమర్శించారు. తెలంగాణ రైతులకు ఇప్పటివరకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేదన్నారు. రైతులు తమ బాధలు బీజేపీ నాయకులతో చెప్పుకున్నారు. కాంగ్రెస్ 70 సంవత్సరాలుగా రైతుల గురించి ఏనాడైనా ఆలోచించిందా అని అడిగారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏనాడైనా వాటి గురించి పట్టించుకుందా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వీరమల్ల హరిగోపాలరావు, మండల అధ్యక్షుడు బొప్పు కిషన్, సీనియర్ నాయకుడు తమ్మినేడి శ్రీనివాస్, పొప్పు సతీష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల మధు, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, ఉపాధ్యక్షులు చాతరాజు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కష్టమైతా ఉన్నది. వ్యాపారస్తులు లేకపోతే మా పార్టీలను పోషించే వాళ్ళు లేరు కాబట్టి ఈ బిల్లు తీసేయండి అని చెప్పేసి ఇప్పుడున్న ఈ ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి. దయచేసి చెప్తా ఉన్నాం, ఇలా ఈ వడ్లు ఇవాళ 2200, 2100 కొనడానికి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పెట్టిన బిల్లే కారణం. దానికి కారణం ఏంటంటే రైతు పండించిన పంటను ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోమన్నారు. ఇవాళ నల్గొండ జిల్లాకి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి, మహబూబ్నగర్ నుంచి వెళ్ళి ఈ ప్రాంతానికి అక్కడి వ్యాపారస్తులు మన దగ్గరకు వచ్చి కొనడం వలన అదే వాళ్ళు రానట్టయితే ఈ లోకల్గా ఉన్న వ్యాపారస్తులు ఏదైతే ఉన్నదో అడిగిన కాడికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటే ఆ పరిస్థితి లేకుండా బిల్లుని న్యాయబద్ధంగా రైతుకు కావాలని చెప్పేసి ఈ బిల్లు తీసుకొచ్చారు. అయ్యా మేము అడుగుతున్నాం, మీ కాంగ్రెస్ వాళ్ళను 70 సంవత్సరాలు పరిపాలించారు. 70 సంవత్సరాలలో రైతు కోసం ఒక్క బిల్లు అయినా మీరు పెట్టిర్రా? ఒక బిల్లును ప్రవేశపెట్టిర్రా? ఒక్క బిల్లు లేదు. రైతుల మీద రైతులను దోపిడీ చేస్తూ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ మీ జీవితాలు గడిపిరియాల. మా నరేంద్ర మోడీ అంటే ఆలోచిస్తున్నారు. నరేంద్ర మోడీ ఒకటి ఆలోచిస్తా ఉన్నాడు, మీ లెక్క మీ మనవడో, మీ పెళ్ళమో, మీ భార్యనో, నీ బిడ్డనో రాజకీయ రావాల్సిన అవసరం లేదు. దేశంలో రైతాంగాన్ని అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో బిల్లు పెట్టిర్రు. బిల్లులో తప్పు ఉంటే మీరు రండి, రోడ్ల మీదకి రండి, ఆ రైతులతో కూర్చుందాం. మీరు రైతు వేదికలు కట్టించారు, రైతు వేదికలు చర్చ పెట్టుకుందాం. చర్చ పెట్టుకొని అక్కడ తప్పులు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని వివిధ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ఈ బంద్ ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదు అని, దేశానికి వెన్నుముకైన రైతులకు సంబంధించినది అని అన్నారు. ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కేవలం కార్పొరేటర్లకు మేలు చేయడం కోసమే ఈ వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగిందని, ఈ చట్టాలు పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇలాంటి చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే విద్యుత్ సవరణ చట్టం కూడా సామాన్య మానవులకు ఉపయోగపడే విధంగా లేవని, ఈ చట్టాల ద్వారా కార్పొరేటర్లు, పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది అని అన్నారు. ఈ చట్టాల వలన రైతులు, సామాన్య జనానికి ఎలాంటి ప్రయోజనాలు లేవని అన్నారు. వెంటనే ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల మరిన్ని ఉద్యమాలు పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన నల్లధనం వెలికి తీసే విషయాన్ని మర్చిపోయారని అన్నారు. మరియు పెంచిన విద్యుత్, పెట్రోల్, డీజిల్, విపరీతంగా పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈ బంద్కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీరు ఒకటి తీసుకున్నట్టయితే నోట్ల రద్దప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసింది, రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి ఓటేసింది. అలాగే జీఎస్టీ పెట్టినప్పుడు కూడా
బీజేపీకి ఓటేసింది. ఇది కేవలం వాళ్ళంతా ఇద్దరు కూడా బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా ఒకటే. ప్రజల్ని తప్పుదో పట్టించడానికి కేసీఆర్ మద్దతున్నారు తప్ప ఈ కేసీఆర్ను మోడీ ఇద్దరు కూడా ఒకటే అని కూడా మేము అంచనా వేస్తున్నాం. ఇది కరెక్టే. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తారు. ఖచ్చితంగా ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని కూడా ఆశిస్తున్నాం. ఓన్లీ నేటి భారత్ బంద్ ఒక్కడితోనే అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది. రేపు రైతు ఒక సంఘాలతో చర్చ ఉండి ఈ చర్చల్లో మరి సానుకూలంగా వస్తుందని కూడా మేము అందరం కూడా అంటే అభినందిస్తున్నాం. ఒకవేళ చర్చలు గిట్ట విఫలమైనట్టయితే గిట్ట ఖచ్చితంగా రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అవసరమైతే పార్లమెంట్ కూడా ముట్టడించే అవకాశం ఉంది. అన్ని జాతీయ సంఘాలు, కార్మిక సంఘాలు, వివిధ పార్టీలు, అన్ని కుల సంఘాలు, మేధావులు అందరూ కూడా చెప్తారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికైనా రేపు జరిగే చర్చల్లో సానుకూలంగా ఉండాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని కూడా ఈ పరంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం. బంద్ సంపూర్ణంగా అయింది. స్వచ్ఛందంగా ప్రజలు మొత్తం కూడా బంద్లో పాల్గొన్నారు. ఎందుకంటే కార్మికులు కానివ్వండి, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా బంద్లో పాల్గొన్నారు. ఈ బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ విజయవంతం చేసినటువంటి ప్రజలకు, వ్యాపారస్తులకు, కార్మికులకు, ఖర్చులకు, విద్యా సంస్థలకు అన్నిటికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పూర్తి స్థాయిలో బంద్ పాటిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇదే విధంగా మోడీ ప్రభుత్వం ఇలాగే నడుస్తూ ఉంటే మరి రాబోయే రోజులలో ప్రతిపక్షాలుగా మరి కుల సంఘాలుగా జేఏసీలుగా మేమందరం కూడా ఒకటై ఇంకా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. మరి ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయో, బిల్లులు ఉన్నాయో వాటిని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకొని మన రైతులకు న్యాయం చేరే విధంగా వాళ్ళని పిలిచి చర్చలు జరిపి వీటిని సఫలం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో మరి ఇంతకంటే పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మేము భారీ ఎత్తున నిరసనలకు దిగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఎండకట్టాలని అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు అఖిలపక్ష నేతలు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిరసిస్తూ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు విపక్ష పార్టీల నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు భారత్ బంద్ సంపూర్ణంగా చేపట్టింది. బంద్ సందర్భంగా సిపిఐ నేతలు ఉదయం నుండి ఆటో రిక్షాలు రోడ్లకు అడ్డుగా పెట్టి టిఫిన్లు రోడ్లపైన కూర్చొని తిన్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు జాతీయ రహదారులపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందరు మండలాలలోని సైతం బంద్ పాటించారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని షేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, షేరిలింగంపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు లేక వెలవెలబోయింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. భాగ్యనగర్ వాసులు మాత్రం ప్రైవేట్ ఆటోలలో ఉద్యోగస్తులు వెళుతూ తమ విధులు నిర్వహించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రైతాంగం నడ్డి విరిచేలా కొత్త పద్ధతులు పెట్టి అధిక ఫారం మోపడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. కొన్ని ప్రాంతాలలో దుకాణాలు తెరిచి ఉండగా ఆటో రిక్షాలు, కార్లు, బైకులు విచ్చలవిడిగా తిరిగాయి. పోలీసు బందోబస్తు ఉన్న వాహన యజమానులు ధైర్యంగా పోలీసుల ముందు నుండే వాహనాలు నడిపిస్తున్నా పట్టించుకోకపోవడంతో కొన్ని ప్రాంతాలలో బంద్ నామమాత్రంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీల నేతలు, తెరాస పార్టీ, మున్సిపాలిటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొని ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భారత్ బంద్ విజయవంతంగా జరిగింది. రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా వికారాబాద్ జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు ధర్నా చేపట్టారు. దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్కు వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని రైతుల పక్షాన ధర్నా చేపట్టాయి. భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఉదయం 6 గంటలకు వికారాబాద్ బస్ డిపో ముందు పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నాలో పాల్గొనడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతరం ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కి మద్దతిచ్చి విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. నేడు రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతుగా వికారాబాద్ టౌన్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మిర్జా ఫిరోజ్ బేగ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పాల్గొని రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిర్జా ఫిరోజ్ బేగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా తీసుకొచ్చిన 3 రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని
లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ధర్నాలో పాల్గొన్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మేము చెప్తున్నాం కదా, మీకే మంచి చేస్తున్నాం కదా అనేటటువంటిది వాళ్ళ ఆరోపణ. కానీ నిజానికి ఇప్పుడు ఇందాక తను చెప్పినట్టు 86% మన వాళ్ళు చిన్న రైతులు ఉన్నారు. సన్నకారు రైతులు అంటే ఎవరు, చిన్నకారు రైతులు ఎవరు అంటే 1 హెక్టార్ భూమి అంటే 2.5 ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ గారు అంటారు. స్వామినాథన్ గారు ఒక కమిటీ పెట్టి ఏం చేసిండ్రంటే, చైర్పర్సన్గా దాన్ని ఉండి ఏం చేసిండ్రు అంటే, అసలు కనీస మద్దతు ధర ఎంత ఉండాలంటే రైతుల పెట్టుబడి ఖర్చు ఎంత ఉంటుందో, నువ్వు ఇప్పుడు దాదాపు 1 క్వింటాలు వరి పండిస్తున్నావు, 1 క్వింటాలు వరి భారత్ బంద్ సందర్భంగా వికారాబాద్ పట్టణంలో వామపక్ష పార్టీలు అన్నీ కలిసి బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వికారాబాద్ పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బంద్ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. రైతులు, యువకులు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 9 గంటలకే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర జమ అయి గుమికూడి అక్కడి నుంచి ఆలంపల్లి వరకు ర్యాలీ తీసి మరి అక్కడి నుంచి ఇప్పుడు ఎన్టీఆర్ చౌరస్తా వరకు మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. మరి ఈరోజు యొక్క భారత్ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రోడ్లపైకి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి, అక్కడనే వంటలు వండుకొని అక్కడనే పండుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక 8 మంది చనిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చలికి. మరి ఇప్పటికీ కూడా మోడీ గారికి ఎలాంటి చలనం లేదు. మరి ఎప్పుడైతే ఈ 3 చట్టాలను మోడీ గారి ప్రభుత్వం అమలు పరిచిందో, ఈ ఒక చట్టమేమో 15/9/2020 నాడు పాస్ చేస్తే, మిగతా 2 చట్టాలను 17/9/2020 నాడు పాస్ చేయడం జరిగింది. ఇప్పటికీ 3 నెలలు అయిపోయింది. మరి అప్పటి నుంచి కూడా రైతులందరూ కూడా రాస్తారోకోలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలను ప్రతి రాష్ట్రంలో ప్రతి రైతు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మేము గత పార్లమెంటు సమావేశాల్లోనే టీఆర్ఎస్ తరఫున మా పార్లమెంటు సభ్యులందరూ కూడా ఆ రైతు చట్టాలను వ్యతిరేకించడం జరిగింది. అయినా మనం తెలంగాణ బిల్లును తీసుకొచ్చినప్పుడు ఎట్లయితే గందరగోళం జరిగిందో, అదేవిధంగా మొన్న పార్లమెంటు లోపల మూజువాని ఓటుతోటి ఈ రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించడం జరిగింది. కాబట్టి ఈరోజు దేశంలో తీసుకుంటే హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఎక్కడైనా కానీ రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఢిల్లీ. ప్రభుత్వం పేదోడికి అందిస్తున్న రేషన్ బియ్యాన్ని వికారాబాద్ పట్టణంలోని ఓ షాప్లో అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేసి 54 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేదోడి కడుపు నింపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు బయట రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని సమాచారంతో సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల పలు షాపులలో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ నిర్వహించి వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్గంజ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ కిరాణా ట్రేడర్స్లో అక్రమంగా నిల్వ చేసి ఉంచిన 54 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో తనిఖీ నిర్వహించి 54 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై కేసు నమోదు చేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత తెలిపారు. అంటే టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళు ఈరోజు వికారాబాద్లో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఎవరు అని అంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి ఈ ట్రేడర్స్ ఏదైతే ఉందో ఇక్కడ అప్రాక్సిమేట్గా ఒక 54 బ్యాగ్స్ అనమాట. 54 బ్యాగ్స్ టీడీఎస్ రైస్ ఉంది. దాన్ని వాళ్ళు కార్డ్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించి నేను మీటింగ్లో నుంచి వచ్చేసినాము. మేము డీలర్ దగ్గర చెక్ చేసినప్పుడు కూడా అతని దగ్గర ఈ-పాస్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్లో మనకు స్టాక్ ఎంతైతే ఉంటుందో ఆ స్టాక్ ప్లస్ మనం ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు 2 కూడా ఈక్వల్గా ఉండాలి. సో వాళ్ళు చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు నాతో పాటనే ఇక్కడ పక్కన షాప్ కూడా చూపిస్తారు. అంటే ఖచ్చితంగా వాళ్ళతో పాటు వాళ్ళదైతే ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కార్డు హోల్డర్స్ మాత్రం తీసుకొచ్చిస్తారని. ఇంకేదైనా షాప్లో దొరికినా ఇది ఒక్క దగ్గరనేనా లేకపోతే వేరే షాప్లో? ఇంకొక షాప్ ఉంది. అతను ఏంటంటే అతని దగ్గర కూడా 3 బ్యాగ్స్ ఉందన్నమాట. ఓన్లీ 3 బ్యాగ్స్ ఉంది అతని దగ్గర. అది కూడా సెట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మేము పట్టుకున్నామో ఆ రైతులు రేపు మార్నింగ్ సీజ్ చేసి ఎమ్మెల్యేస్ పాయింట్కు పంపించేస్తాం.
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా భారత్ బంద్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండె రవీందర్ రెడ్డి, ఎంపీపీ బాలేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని, రైతులకు వ్యతిరేకంగా నూతన వ్యవసాయ చట్టాన్ని అమలు చేయడం దుర్మార్గపు ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కనీస అసెంబ్లీలో రైతులకు మద్దతుగా తీర్మానం చేయలేదని, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమం చేస్తుందని, అసెంబ్లీలో తీర్మానం చేశాకే టీఆర్ఎస్ పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాదవ్ రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, యువత విభాగం అధ్యక్షులు కర్ణాకర్, గ్రామశాఖ అధ్యక్షులు కోంపాలి శ్రీనివాస్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బాలయ్య, బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు పరమేశ్వర్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రశాంత్, మైనారిటీ సెల్ అధ్యక్షులు రషీద్, ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మల్లేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు ఎటువంటి లాభం లేకపోగా అతి నష్టం జరుగుతుంది. కావున రైతులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చేపడుతున్న దీక్షలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రైతాంగానికి అండగా మరి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇలా భారత్ బంద్ పెట్టడం వల్ల మరి నరేంద్ర మోడీ గారు కళ్ళంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు ఆదుకునే విషయంలో ప్రతి విషయంలో కేసీఆర్ గారు చొరవ చూపి తెలంగాణ రైతాంగం దేశానికి ఆదర్శంగా ఉండాలని చేస్తూ ఉంటే మరొక కేంద్రం నుంచి మద్దతు ధర ఇవ్వకుండా మరి ఇక్కడ పండించిన పంటకు ఎక్కువ ధర ఇచ్చుకుందామంటే కూడా లేనిపోని చట్టాలలో అవి వెతికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంక్షలు విధించి ఒక్క పైసా కూడా ఎక్కువ చెల్లించడానికి వీల్లేదని చట్టం తీసుకురావడం మరి గౌరవ కేసీఆర్ గారికి మరి రైతాంగానికి కూడా అన్యాయం చేసినట్టుగా అవుతుంది. మరి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు. ఈ కేంద్రంలో మీ ప్రభుత్వం గద్దె దింపి మరి రైతుల ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మారి చట్టాలను వెనుక తీసుకోవాలన్నటువంటి వ్యవసాయ బిల్లుల వల్ల రైతులకు ఎటువంటి లాభం లేకపోగా అతి నష్టం జరుగుతుంది. కావున రైతులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చేపడుతున్న దీక్షలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా రైతాంగానికి అండగా మరి ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇలా భారత్ బంద్ పెట్టడం వల్ల మరి నరేంద్ర మోడీ గారు కళ్ళు తెరిచి మరి రైతులు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో మరి ప్రజలకు అనుకూలంగా ఉన్నదే పరిపాలన. కాబట్టి మద్దతు ధర ఇవ్వకుండా మరి ఇక్కడ పండించిన పంటకు ఎక్కువ ధర ఇచ్చుకుందామంటే కూడా లేనిపోని చట్టాలలో అవి వెతికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంక్షలు విధించి ఒక్క పైసా కూడా ఎక్కువ చెల్లించడానికి వీల్లేదని చట్టం తీసుకురావడం మరి గౌరవ కేసీఆర్ గారికి మరి రైతాంగానికి కూడా అన్యాయం చేసినట్టుగా అవుతుంది. మరి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే తగిన గుణపాఠం తప్పదు. ఈ కేంద్రంలో మీ ప్రభుత్వం గద్దె దింపి మరి రైతుల ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మారి చట్టాలను వెనుక తీసుకోవాలి. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ నుండి ఊత్కూర్ చౌరస్తా వరకు భారత్ బంద్లో భాగంగా 100 ఎడ్ల బండులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టం బిల్లును వెంటనే రద్దు చేయాలని, వాటి ద్వారా మోడీ మిత్రులైన కార్పొరేట్ కంపెనీలకు తప్ప రైతులకు ఎలాంటి లాభం లేకపోవడంతో రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందని, దాని ద్వారా దేశానికి వెన్నుముకైన రైతన్న తన అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని, రైతు పక్షపాతి కేసీఆర్ రైతులకు అండగా ఉంటాడని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కట్ల చంద్రయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రాజయ్య, సయ్యద్ అలీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కొనుగోలు చేయాలంటే
మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ప్రభుత్వ పరంగా కొనే అవసరం లేదు, ఎవరు ఎక్కడైనా అమ్ముకోవాలంటే తక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఆనాడు కొనే వ్యాపారస్తులు కానీ మరొకరు కానీ అందరూ ఒక కొలిట్ అయితే మన ధర తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కష్టంగా తీసేయాలి. ప్రభుత్వ పరంగా ఈనాడు మన తెలంగాణలో ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అది యథావిధిగా ఉండే దిశగా ఈ రోజు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆ రైతు దానికే మన కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. రైతులు కానీ ప్రభుత్వం కానీ వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగినప్పుడు ఒక చట్టం తీసుకురావాలి. చట్ట పరిధిలో న్యాయం జరిగే దిశగా అది కావాలని రైతాంగం కోరుకుంటుంది. అది బీజేపీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇందులో మీ అందరు రైతులు మనం చేస్తున్నాను. ఆనాడు నల్ల చట్టం తెచ్చారు సందర్భంలో కేంద్రంలో ఉన్న కౌరు వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న పుడుపా సింగ్ సంబంధించిన కేంద్ర మంత్రి పెట్టడం అయితే సంబంధం కాదు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ఏదైతే ధరలు మద్దతు ధరలు ఉన్నాయో ఆ మద్దతు ధరలు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ భారత ప్రభుత్వం దాన్ని తీసి వెనుకకు తీయాలని చెప్పే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఇవాళ ఢిల్లీలో భారతదేశంలోని అన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి మద్దతు పలకడానికి సందేహం లేదు. కాబట్టి అందరికీ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ఎక్కడైతే రైతులకు కష్టం జరుగుతుందో నష్టం జరుగుతుందో ఏ కరెంటు గురించి మనకు బిల్లు అవుతుందో ఆ బిల్లు కూడా ఆ చట్టం వెనుకకు తీసుకోవాలని చెప్పి మా తరఫున మా మనుషుల తరఫున వారికి ఏదైతే బీజేపీ వాళ్లకు హెచ్చరించిందో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. రైతు వ్యతిరేక బిల్లుల రద్దు కోరుతూ ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు లక్షట్పేటలో రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ రైతులు వద్దంటున్నా కానీ రైతు వ్యతిరేకమైన వ్యవసాయ బిల్లులు ఎందుకు తెస్తున్నట్లు ప్రజలంతా గ్రహిస్తున్నారని, మోడీ మిత్రులైన కార్పొరేట్ వ్యాపారుల కోసమే ఈ వ్యవసాయ చట్టాన్ని వీటిని రద్దు చేయని ఎడల రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చి కేంద్రం మెడలు వంచేనా చట్టాలు రద్దు చేసేలా కాంగ్రెస్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్త సత్తయ్య, ఎంపీపీ అన్న మంగచిన్నన్న, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు రామ్దేని వెంకటేష్, ముక్రాన్ జాన్ నవాబ్, ఆయిల్ల విజయ్ కుమార్, పెట్టం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులు యువకులు పేరు పేరున అందరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా మేమంతా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే రద్దు చేయాలని, రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతులను నడిపిస్తుందో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ మరి ఈరోజు మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పరాభవం చెందినందుకు గాను కళ్ళు తెరిచి ఈరోజు మేము కూడా మరి మద్దతు ప్రకటిస్తామన్నామని ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఇక్కడ కూడా రైతు కళ్ళాల్లో సన్నవడ్లు మూలుగుతున్నాయి. వాటిని మీకు గుర్తుంటే మీరు దానిని కొనుగోలు చేసే విధంగా రైతులకు 2500 మద్దతు ధర ప్రకటించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ దొంగ అన్నట్టుగా రెండు ప్రభుత్వాలు కూడా రైతులను అడ్డువిరుస్తున్నాయి. దానిని మరి ఈరోజు మేమంతా వ్యతిరేకించుతూ ఆ బిల్లును వెంటనే ఉపసంహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అది దాన్ని మానేసి ఇంక వీళ్ళు ధర్నాలు చేసేది కాదు, వీళ్ళు మన రద్దులైన ప్రేమతోటి ధర్నాలు చేసేది కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వాళ్ళు 2500 సన్న రకాన్ని కట్టిస్తే సరిపోతుంది. వాళ్ళు అక్కడ వాళ్ళ అధిష్టానాన్ని అడగదు, ఇక్కడ షాపుల కొండ గీడ చేసుడు కాదు. ఇవాళ మీరు 2500 కట్టిస్తాను 1700 కొనిపిస్తాను ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వం ఆడే మన ఒక్క రాష్ట్రానికే పెట్టిందా సన్న రకం పెట్టుకోని, సన్న రకం పెట్టకపోతే కేసులు పెడతామని చెప్పింది. కేసులు పెడతామని చెప్పి ఇలా సన్న రకాన్ని మళ్ళీ 1700 కొంటాంది. దీనికి వాళ్ళు కేసులు కాదని రాష్ట్ర ప్రభుత్వం
కరెక్ట్ రైతుల మీద ఒక మంచి విధానంతో పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈ రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని గ్రామ గ్రామాల నుంచి వచ్చిన రైతులకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.